ఏమండి వచ్చారా? ఏమైందండి ఇంత టెన్షన్గా ఉన్నారు? కూర్చోండి ముందు. ఏమైందండి? మిమ్మల్ని ఎప్పుడు ఇంతకుముందు ఇలా చూడలేదు. ఉండండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తా. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి. ఏమైందండి ఇప్పుడు చెప్పండి. జాను, మోసపోయాను జాను. అంత అయిపోయింది జాను. మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారండి? నా పార్ట్నర్ ఉన్నాడు కదా, వాడు నన్ను మోసం చేసి నడి బజార్లో నిలబెట్టాడు జాను. అంతగా నమ్మారు మీరు? నమ్మాను కాబట్టే మోసపోయి ఈ రోజున మన ఆస్తులన్నీ వాడికి రాసేసి నడి రోడ్డు మీద కట్టుబట్టలతో మిగిలిపోయి జాను. అయ్యో, ఎంత పని చేశారండి. ఉన్నదంతా ఊడ్చేసి నేల మీద నెట్టేశారు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాము మేము పిల్లలము. నేను ఎప్పుడో చెప్పాను, పాప పొద్దుననంగా లేచింది, మీకోసమే ఎదురు చూస్తుంది, డాడీ వస్తాడు కొత్త బట్టలు తెస్తాడు అనేసి. నేను అమ్మవారికి మొక్కుకున్నానండి, పాపని కొత్త బట్టలతో గుడికి తీసుకెళ్తాననేసి. అది అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. నేనేం చెప్పాలండి దానికి? నిజమే చాలు, వెళ్ళేటప్పుడు చెప్పాను, తల్లి కొత్త బట్టలు తీసుకొస్తానని నమ్మకంగా చెప్పాను. కానీ ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూస్తూ చూస్తూ అది ఇప్పుడే రూమ్లోకి వెళ్ళింది. సరే చాలు, ఏదేటైనా మనం నమ్ముకున్న ఆ త్రిపుర సుందరి దేవి, దాని కోరిక నా మాట అన్నీ ఆమె చూసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తు, దానికి ఏం గుర్తు చేయకు. ఎట్టకు నేను నచ్చ చెప్పి బుజ్జగిస్తాను, నువ్వు మాత్రం గుర్తు చేయకు. పద చూద్దాం పద. ఆ తల్లిని నమ్ముకున్న మనకి అంత ఆ తల్లే దారి చూపిస్తుందండి. ముందైతే పదండి. అమ్మా, ఈ ఈ డ్రెస్ ఎక్కడిదమ్మా? నాన్న ఇచ్చాడమ్మా. నేను ఏది అడిగితే అది ఇప్పుడు నాన్నకి చాలా ఇష్టం కదా. అమ్మా తల్లి, మా బాధను ఆలకించావా తల్లి? చిన్నపిల్ల ఆశను కోరికను తీర్చావా తల్లి? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనమ్మా తల్లి. అవును చాను, ఆ తల్లిని నమ్ముకున్న దగ్గర నుండి మన సమస్యలన్నీ, మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ తల్లి తీరుస్తుంది. కులదైవంగా ఆ తల్లిని మనం నమ్ముకున్న దగ్గర నుండి ఏదో ఒక రూపంలో మన సమస్యలన్నీ తీరుస్తుంది. మనం మన మొక్కు తీర్చుకోవటానికి ఆ తల్లి గుడికి వెళ్దామా? వెళ్దామండి, పదమ్మా మనం గుడికి వెళ్ళి మొక్కుకొని వద్దాం. మనకు ఆ తల్లి కంటే ఏది ఎక్కువ కాదు. దా తల్లి, దా బంగారం. అసలు ఈ డ్రెస్లో ఎంత చక్కగా ఉందో నా బంగారు తల్లి. అచ్చం బాలా త్రిపుర సుందరిలా ఉంది కదండి. అవును, నిజంగా ఆ తల్లిని నమ్ముకున్న ఎంతమందికైనా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆ తల్లి తీర్చే తల్లి, చల్లని తల్లి, బాల త్రిపుర సుందరి తల్లి. ఆ తల్లి ఎన్ని జన్మలైనా కూడా ఆమె రుణం మనం తీర్చుకోలేము.